జిల్లా తిరుచానూరులో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. స్థానికంగా ఉన్న నాగాలమ్మ ఆలయాన్ని నేలమట్టం చేశారు. ఇటీవల ఒక కాలనీ మొత్తం నేలమట్టం చేసిన భూ కబ్జాదారులు 3 రోజుల క్రితం ఒక ఆలయాన్ని కూడా కూల్చివేశారు. తాజాగా నిన్న రాత్రి మరో ఆలయాన్ని నేలమట్టం చేయడంతో రౌడీ షీటర్ను భూ కబ్జాదారుని గ్రామస్తులు చితక్కొట్టారు. తిరుపతిలో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు సమీపంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఇక్కడ నిన్న వరకు కూడా ఒక ఆలయం ఉండింది. అందరూ గ్రామస్తులందరూ కూడా పూజ చేసుకునే పరిస్థితి. ఈ ల్యాండ్ అంతా కూడా 22A ఉండింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఒక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచర వర్గానికి చేతిలో ఉండింది. అవన్నీ కూడా ఇప్పటికి కూడా 22A ఉంది. వాటికి రిజిస్ట్రేషన్ ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ లేదు. అయితే ఇప్పుడు మొత్తం ఈ వైపు ఇప్పుడు ఏదైతే ఈ గుడికి సంబంధించింది ఉందో దీన్ని 22A నుంచి తీసేసి దీన్ని అధికారుల దగ్గర నుంచి అనుమతి ప్రొసీడింగ్స్ తీసుకున్నారు. ఈ ప్రొసీడింగ్స్ ఎలా తీసుకుంటారనేది ఒక ప్రశ్న. పోతే ఇక్కడ ఉన్న ఆలయానికి సంబంధించినటువంటి గోడనంతా కూల్చి అక్కడ కుప్పబోసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రాత్రికి రాత్రి 3 గంటలకు అర్ధరాత్రి వచ్చి మొత్తం కొట్టి అక్కడ కుప్పబోసారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడికి పోశారు. ఎంత యథేచ్ఛగా ఎంత ఇష్టానుసారంగా ఇక్కడ వ్యవహారం సాగుతా ఉంది. దీనికి అధికారులు ఎలా సహకరిస్తున్నారు. ఇక్కడ ఒక షెడ్ వేసి ఉండేటువంటి దృశ్యాలు, అక్కడ ఉండేటువంటి గూండాలు ఇక్కడ వచ్చే మహిళలందరినీ కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు నగ్నంగా కూడా గూండాలు తిరిగేటువంటి పరిస్థితి. ఈ ఆలయానికి రాకుండా కూడా ఆపివేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మహిళలందరూ ఉన్నారు. ఈ రోజు ఉదయం ఆ రౌడీ షీటర్లందరినీ కూడా చితకబాదిన పరిస్థితి. మొత్తం వీళ్ళని అడిగి తెలుసుకున్నామా, చెప్పండి. ఇక్కడే మద్యం తాగుతారు. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే అందులోనే ఉన్నారు గూండాలు. అర్ధరాత్రి అతను ఇప్పుడు ఏమంటారంటే స్టేషన్లో, ఇది నా ల్యాండ్, నాకు సంబంధించిన కూడా నా ల్యాండ్లో ఎక్కడ చెట్టు ఉంటే మీరు అక్కడ బొట్టు పెట్టి అక్కడ నాదంటారు. మీరు ఇక్కడ ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఉంది. మా తాత ముత్తాతల కాలం నుంచి ఇది నాతో నేను పూజ చేసే చెట్టు అయితే ఇది నేను 2వ క్లాసులో చదివేటప్పుడు పెట్టినాను. నేను పుట్టినప్పుడు మా నాన్న పెట్టినాడని నేను చెప్పుంటా. ఇది అప్పటిది కాదు, ఇది మా నాన్న వాళ్ళ తాతలు ముత్తాతలు అప్పటి నుంచి మేము ఇక్కడే పూజ చేస్తాను. నాకు పుట్టెంట్రుకలు ఇక్కడే తీశారు, మా నాన్నకి ఇక్కడే తీశారు. అప్పుడే 2014లో కృష్ణమూర్తి నాయుడు ఇక్కడ ఎంటర్ అయినాడు. అంటే 2014లో ఇక్కడ గుడి కట్టాడు ఆయన. అక్కడ మీరు వాస్తవాలు చూసుకోవచ్చు. నీ ల్యాండ్లో నువ్వు ఎందుకు గుడి కడతావు? ఇది నీదే అయితే. ఇది మేము కట్టుకున్నాం. 26 మంది రైతులు, ఇది 26 ఎకరాల భూమి. తిరుచానూరు గ్రామస్తులు, దామినేడు గ్రామస్తులు ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా పూజ చేసుకుంటారు. జాతరలు అప్పుడు మమ్మల్ని ఇక్కడ పొంగళ్ళు పెట్టనీలేదు. ఇక్కడ మమ్మల్ని పూజలు చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో కూడా ఇప్పుడే 4 రోజుల ముందే మేము బయట పొంగళ్ళు పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న విజువల్స్ చూసుకోండి, మీరు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఉన్న పుట్టతో సహా ఖాళీ చేయించినారు. పాత గుడి ఇది చూడండి. దేవత పుట్టిది. మూగ జీవాన్ని కూడా లేకుండా, అందులో ఉన్న ప్రాణులకి ఏమవుతారు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పెద్ద పుట్టని ఇక్కడ దేవుడి దగ్గర ఉన్న పుట్టని కూడా వాళ్ళు చేశారు. మీదైతే మీరు ఎందుకు ఇక్కడ గుడి ఉంది? అసలు నువ్వు ఎక్కడ కొన్నావు? 26 మంది రైతులు. మా తాతలు ఏం జరిగింది? గుండాలు వస్తే ఆడవాళ్ళని కొట్టించారు. అధికారులు ఉన్నారని లేకుండా స్టేషన్ లో మీ సంగతి చూస్తాము, మీరు సంసారాలైనా అలాంటి మాటలు మా వదిన వాళ్ళని మా అక్క వాళ్ళని మాట్లాడినారు. అర్ధరాత్రి వచ్చారు సార్. అర్ధరాత్రి వచ్చి దుంసంగా దొల్లిస్తా ఉన్నారు. అది మేము చూసి ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇక్కడే ఉన్నాం సార్. అతను వచ్చాడు కృష్ణమూర్తి నాయుడు. వచ్చి మాట్లాడితే అక్కడ దౌర్జన్యంగా ఆడవాళ్ళ మీద కొట్టేదానికి వచ్చాడు. దౌర్జన్యంగా వస్తే పోలీస్ స్టేషన్కి పోతే అతను కొడుకు అక్కడ ఉన్నాడు. కొడుకు అక్కడ ఉండి సంసారాలు వస్తా ఉన్నారు అని మాట్లాడినాడు. మాకు ఏదైనా ప్రాణాభరం హాని వస్తే అతనే కారణం. మాకు ఈ ఊర్లో ఇక్కడ గుడి ఉండింది. ఇదే మీ సొంత ఇల్లు కాదు. మీరేమి ఇక్కడ కాపురం ఉండడానికి దేవుడి కోసం మీరు పోరాడుతారు. దేవుడి కోసం మేము పోరాడము. అతను అలా బిహేవ్ చేశాడు తప్పుగా. అందరు నా లేడీస్ అంతా కొట్టేదానికి వచ్చారు సార్ వాళ్ళు రౌడీలు. మేము అడిగితే అలా మాట్లాడుతున్నాడు. మమ్మల్ని చూసి మమ్మల్ని వీడియోలు తీసేవి, ఫోటోలు తీసేవి అలా అంతా చేస్తా ఉన్నాడు సార్. అతను మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రాజకీయం మొదలు పెట్టిందే చంద్రగిరి నియోజకవర్గం నుంచి. ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి, ఆయన పార్టీ పేరు చెప్పి వీళ్ళు ఈ విధంగా చేయడం ఒక రాక్షసుల్లాగా, రాక్షసులు రాత్రిపూట యుద్ధం చేస్తారు. ఆ విధంగా రాత్రిపూట వచ్చి గుడిని సమూలంగా నాశనం చేసి వెళ్ళిపోవడం చాలా బాధాకరం.
వందల సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి ఈ పూజలు ఈ గుడిని ఏమాత్రం లేకుండా ఈ భూమి నాది అంటూ రావడం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నారు. ప్రతి అధికారికి తెలిసి ఈ విధంగా చేయకూడదు అని, కానీ డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే గారు లేకపోతే మినిస్టర్లు ఎవరు పేదర్లో తెలియదు, డబ్బు చేతిలో పడతా అంటే వీళ్ళు 22A అని కాదు, ఏదైనా కూడా వీళ్ళు రిజిస్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారులు ఒకసారి ఆలోచించాలి. మీరు చేస్తున్న పని ఒక్కడికి లాభమా, వందల మందికి నష్టమా? ఎవరి కోసం మీరు పనిచేస్తున్న, ప్రజల కోసమా, నికృష్టుల కోసమని ఆలోచించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పరిస్థితి. అధికారులు అసలు ఏం చేస్తున్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రతి విషయం పట్ల, ముఖ్యంగా చంద్రగిరిలో తిరుచానూరుకు సంబంధించిన దీంట్లో కొంతమంది వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి టీడీపీకి చెడ్డపేరు వచ్చే విధంగా కుట్రలు చేస్తున్నారు. దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కనీసం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా తెలియకుండా చాలా విషయాలు జరిగిపోతున్నాయి. ఈ విషయాలన్నిటిపైన దృష్టి పెట్టి ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెడ్డపేరు వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.